చిన్నారి నవ్వు. రాత్రి 10 గంటలైపోయింది. పొలాల్లో నుంచి ఇంటికి వస్తున్న రామయ్య, ఊరి చివరలో ఉన్న ఖాళీ బంగ్లా దారి పక్కనగా నడుస్తున్నాడు. ఆ బంగ్లా గురించి ఊరిలో ఎన్నో కథలు ఉన్నాయి, అక్కడ ఒక్కొక్కసారి పిల్లల నవ్వులు వినిపిస్తాయని చెబుతారు. ఆ రోజు ఆకాశం మబ్బులతో నిండింది. మెరుపులు మిన్నుమిన్నుగా మెరుస్తున్నాయి. రామయ్య వేగంగా నడుస్తూ బంగ్లా పక్కన వచ్చాడు. ఒక్కసారిగా హాహాహా! ఒక చిన్నారి నవ్వు. రామయ్య వెనక్కి తిరిగి చూశాడు, ఎవ్వరూ లేరు. మళ్ళీ వేగంగా నడవసాగాడు. మళ్ళీ, చెల్లి, నా తోలు బొమ్మ ఇచ్చేస్తావా? ఇంకా క్లియర్గా ఓ చిన్నారి మాట. అతడి కాళ్ళు గడ్డకట్టినట్టు అయ్యాయి. బంగ్లా కిటికీ వైపు చూసినప్పుడు ఒక చిన్న పాప, తెల్ల బట్టలతో, చేతిలో తలలేని బొమ్మతో నిలబడి ఉంది. అతను నోరు తెరిచి బోరున విలవిలలాడుతూ పరుగెత్తాడు. ఊరు చేరేసరికి ఆయన శరీరం వణికిపోతుంది. ఆ రాత్రి నుంచి రామయ్య ఎప్పటికీ ఆ దారి పట్టలేదు. అప్పటి నుంచి ఆ బంగ్లా పేరు మారింది. నవ్వే బంగ్లా.